ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన సింహాచలం బీఆర్టీఎస్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ వర్క్ని చూడబోతున్నాం. ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఆ కంప్లీట్ అయిన వర్క్ ఎలా అయిందో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే గోశాల జంక్షన్ దగ్గర ఉన్నాం. ఈ గోశాల జంక్షన్ దగ్గర నుంచి సింహాచలం బీఆర్టీఎస్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ముందు కనిపించేదే మనకి సింహాచలం బీఆర్టీఎస్ రోడ్. మీకు డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ ఈ జూలై వరకు నేనైతే ఎవ్రీ మంత్ అప్డేట్స్ ఇచ్చాను ఈ రోడ్ వర్క్ ఎలా అవుతుంది అనేది. అండ్ ఇది ఫైనల్ అప్డేట్. అండ్ ఈ తర్వాత ఇంకొక అప్డేట్ వస్తుంది, అక్కడితో రోడ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి అంతే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ రోడ్ అలా వెళ్తుంది. ఆ రోడ్ టువర్డ్స్ వేపకొండ వెళ్తుంది. అలా వేపకొండ వెళ్ళి వేపకొండ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే ఎన్ఏడి, రైట్కి వెళ్తే పెందుర్తి, స్ట్రైట్గా వెళ్ళామంటే పెనుగడ వెళ్తాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూసారా కిందన ఇంకొక రోడ్డు. ఈ రోడ్లోంచి మనం వెళ్ళామంటే టువర్డ్స్ గోపాలపట్నం వెళ్తాం. గోపాలపట్నం జంక్షన్ నుంచి గోపాలపట్నం పెట్రోల్ బంక్ వస్తుంది. ఆ పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్ళామంటే ఎన్ఏడి, రైట్కి వెళ్ళామంటే పెందుర్తి, వేపకొండ జంక్షన్ ఉన్నాయి కదా, అటువైపు వెళ్తాం. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే మన సింహాచలం బీఆర్టీఎస్ రోడ్ ఎంతవరకు కంప్లీట్ అయింది, అసలు బీఆర్టీఎస్ రోడ్ వేస్తున్నారా లేకపోతే నార్మల్ రోడ్ వేస్తున్నారా అనేది చూడబోతున్నాం. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి కింద రోడ్ అయితే కనబడుతుంది. ఆ రోడ్ మధ్యలో మనకి ఒక డివైడర్ అయితే ఉంది. ఇది యాక్చువల్గా బీఆర్టీఎస్ రోడ్ని 6 లేన్ రోడ్గా చేస్తున్నారు. బీఆర్టీఎస్ రోడ్ అంటే మనకి రోడ్ మధ్యలో 2 డివైడర్లు వస్తాయి, కానీ ఇక్కడ ఒక డివైడర్ వచ్చింది. అటువైపు ఇటువైపు 3 లేన్ రోడ్లా వచ్చింది. అంటే టోటల్గా 6 లేన్ రోడ్ అవుతుంది. రోడ్డు చాలా వెడల్పుగా ఉంటుంది. ఇంతకుముందు రోడ్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉండే ట్రావెల్ చేసేటప్పుడు. ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉంది, కంఫర్ట్గా మనం వెళ్ళిపోగలుగుతున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, బస్ స్టాప్ దగ్గర వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉంది. రిమైనింగ్ అంతా వర్క్ కంప్లీట్ అయింది ఎక్సెప్ట్ మన అడవరం జంక్షన్ దగ్గర, అక్కడ ఒక దగ్గరే వర్క్ పెండింగ్ ఉంది. అలానే ఈ బస్ కాంప్లెక్స్ దగ్గర వర్క్ పెండింగ్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రైట్ నుంచే మనం సింహాచలం కొండపైకి అయితే వెళ్తాం. ఇంకా అలా ముందుకెళ్ళి మనం ఈ రోడ్ని అయితే చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, రోడ్ అయితే చాలా వెడల్పుగా ఉంది. ఇంతకు ముందు చాలా కంజెస్టెడ్గా ఉండేది. ట్రావెల్ చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం, కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీగా మనం ట్రావెల్ చేయగలుగుతున్నాం. ఈ రోడ్ చూసారా, ఇంతకుముందు సింగిల్ రోడ్ ఉండేది. ఆ సింగిల్ రోడ్లో ట్రావెల్ చేయడానికి చాలా కష్టాలు పడేవాళ్ళం. ఇప్పుడు చూస్తే మనకి 6 లేన్ రోడ్ ఇది. చాలా హ్యాపీగా వెళ్తున్నాం. ఇప్పుడు మనం సింహాచలం నుంచి లేదా వేపకొండ నుంచి లేదా గోపాలపట్నం నుంచి ఈజీగా హనుమంతవాక వరకు వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ట్రాఫిక్ లేకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్లో మీకు రోడ్ కనబడుతుంది. అడవరం నుంచి సింహాచలం వరకు ఉన్న బీఆర్టీఎస్ రోడ్. ఈ రోడ్లో కూడా మనకి 6 లేన్ ఉంటుంది, మధ్యలో 8 లేన్ ఉంటుంది. రోడ్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది, మనం హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. కానీ మనం వెళ్ళాల్సింది లెఫ్ట్లోనే, మిడిల్ లైన్లో మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే అది బస్సెస్ కోసం, ఓన్లీ బస్సెస్ వెళ్ళడానికే. కానీ ప్రస్తుతం బైకర్స్ యూజ్ చేస్తున్నారు, కార్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు, బస్సెస్ వెళ్తున్నాయి, ఇంకా కొన్ని హెవీ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. అలా వెళ్ళేటప్పుడు మిడిల్ రోడ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఓవర్ స్పీడ్లో వెళ్తున్నారు. ఓవర్ స్పీడ్లో వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం మిడిల్ రోడ్లో వెళ్ళడం అవాయిడ్ చేయడం చాలా మంచిది. హ్యాపీగా లెఫ్ట్ నుంచి కానీ లేదా లెఫ్ట్లో సర్వీస్ రోడ్ ఉంటుంది అక్కడక్కడ, ఆ సర్వీస్ రోడ్లో వెళ్ళడం కానీ చాలా బెటర్. మనం మిడిల్ రోడ్కి వెళ్ళామంటే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే మీకు ఒక బ్యూటిఫుల్ సీన్ చూపిస్తాను. చూసారా, చాలా బాగుంది కదా, అందుకే మీకు చూపిస్తున్నాను. అండ్ అలా మీకు చెప్పే కదా, మన అడవరం దగ్గర పెండింగ్ వర్క్ ఉందని చెప్పేసి, ఆ పెండింగ్ వర్క్ని కూడా మీకు చూపిస్తాను. ఆ పెండింగ్ వర్క్ ఏం కాదండి, అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని తీయలేదు, ఆ చెట్టుని అలా ఉంచారు. ఆ చెట్టుని తీస్తే అక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. కానీ ఆ చెట్టు దేవుడికి సంబంధించిన చెట్టు, అందువల్ల ఆ చెట్టుని అయితే ఇంకా తీయలేదు అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అక్కడ మనకు ఒక చెట్టు అయితే కనబడుతుంది, ఆ లెఫ్ట్లో ఉంటుంది చెట్టు అయితే. అక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, అక్కడ వెహికల్స్ కొంచెం ఆగి స్లో అయ్యే వెళ్తున్నాయి. ఇంకా మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను ఆ చెట్టుని అయితే. అదిగోండి అక్కడ కనబడుతుంది చూసారా, ఆ చెట్టు దగ్గరే వెహికల్స్ స్లో అయ్యే వెళ్తున్నాయి. ఆ ఒక్క ప్లేస్లోనే పెండింగ్ అయితే ఉంది. ఆ చెట్టుని తీసి వేరే దగ్గర పెట్టారంటే కంప్లీట్గా ఈ రోడ్ వర్క్ అయితే అయిపోతుంది. మరి ఈ వర్క్ ఎందుకు పెండింగ్ ఉందనేది మనకైతే తెలియదు. సో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం బీఆర్టీఎస్ రోడ్ని ఇంకా క్లియర్గా చూద్దాం. యాక్చువల్గా ఇది ఇప్పుడు బీఆర్టీఎస్ రోడ్ అయితే కాదు, 6 లేన్ రోడ్ అనమాట. ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్ ఉండడం కన్నా 6 లేన్ రోడ్ ఉండడం చాలా బెటర్. ఎందుకంటే ఈ రోడ్లో సింహాచలం వెళ్ళడానికి రోడ్ అయితే ఉంది. తర్వాత మళ్ళీ మనకి కాంప్లెక్స్ ఉంది కదా, బస్ కాంప్లెక్స్, సింహాచలం బస్ కాంప్లెక్స్ వెళ్ళడానికి రోడ్ అయితే ఉంటుంది. బీఆర్టీఎస్ రోడ్ ఉందంటే
మనం ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలన్నా, అటువైపు నుంచి ఇటువైపు రావాలన్నా మిడిల్ రోడ్ని దాటుకుని వెళ్ళాలి. అది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. అలానే కొన్ని చోట్ల బిఆర్టీఎస్ రోడ్ వేశారంటే అంటే ఈ మధ్యలో చిన్న చిన్న మొక్కలు కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి. అందువల్ల ఆ బిఆర్టీఎస్ రోడ్ ఇంకా చిన్నగా అయిపోతుంది. దానివల్ల కొంచెం రోడ్ అయితే ఆ డివైడర్స్ ఉన్నాయి కదా, డివైడర్స్ తినేస్తాయి. సో అందువల్ల 6 లేన్ అవడం వల్ల ఇంకా బాగుంది. మీరు చూస్తున్నారు కదా వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో, ఎక్కడో కూడా ఆగట్లేదు. ఇంతకుముందు ట్రాఫిక్ మాత్రం రేంజ్లో ఉండేది. మీలో ఎంతమంది ఈ రోడ్ వేయక ముందు ఈ రోడ్లో ఉండే ట్రాఫిక్లో ఇరుక్కున్నారో కామెంట్ చేయండి. నేనైతే కాలేజ్కి వెళ్ళేటప్పుడు రోజు ఈ ట్రాఫిక్ వల్ల నాకు ఒక 10 మినిట్స్ లేట్ అయ్యేది. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఆ ట్రాఫిక్లో వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. ప్రస్తుతం ఆ ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే మనం కాలేజ్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళినా కూడా ఆ రోడ్ అయితే వేస్తారు కాబట్టి ఈజీగానే వెళ్ళొచ్చు. కానీ ఇదైతే మాత్రం బెస్ట్ మూవ్ అనే చెప్పుకోవాలి ఈ రోడ్డు వేయడం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బస్ స్టాప్ దగ్గర కొంచెం పెండింగ్ ఉంది. అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది వెళ్ళడం. రిమైనింగ్ అంతా ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్ట్రెచ్లోని కొంచెం చిన్నగా రోడ్డు ఉన్నా మనకి రోడ్ అయితే చాలా వెడల్పుగా ఉంటుంది. ఇంతకుముందు ఈ రోడ్లో ట్రావెల్ చేయాలంటే మామూలుగా ఉండేది కాదు. మొత్తం సింగిల్ రోడ్ ఉండి ఆపోజిట్లో వెహికల్స్ వస్తుంటే మనం వెళ్తూ ఉంటాం. చాలా డిఫికల్ట్ ఉండేది. కానీ ప్రస్తుతం మనమైతే ఇప్పుడు ఈ రోడ్లో చాలా హ్యాపీగా వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే ఈ రోడ్ని ఎక్స్టెండ్ చేశారు కాబట్టి. బిఆర్టీఎస్ రోడ్ ఉంటే మనకి ఏమవుతుందంటే మిడిల్లో ఒక రోడ్డు ఉంటుంది, లెఫ్ట్లో ఒక రోడ్డు ఉంటుంది, రైట్లో ఒక రోడ్డు ఉంటుంది. మనకి ఏమవుతుందంటే ప్రస్తుతం ఆ లెఫ్ట్లో రైట్లో కొంచెం రోడ్ని ఆ రోడ్ సైడ్ వెండర్స్ ఆక్రమించేస్తారు, లేదా వెహికల్స్ పార్క్ చేయడం వల్ల ఆ రోడ్ అయితే ఉండిపోతుంది. సో దానివల్ల మనకి బిఆర్టీఎస్ రోడ్ అయిందనుకోండి, అప్పుడు మనకి వెళ్ళడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మన రోడ్డు ఉంది కదా, మన ఎన్ఐటి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు, ఆ రోడ్లో అవుతుంది. కానీ అలా అవ్వకూడదని చెప్పేసి దీన్ని 6 లేన్ చేసినట్టున్నారు. ఇలా చేయడం వల్ల మనకి ట్రాఫిక్ తగ్గుతుంది అండ్ వెహికల్స్ కూడా పార్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఫైనల్గా మనం మళ్ళీ తిరిగి గోశాల జంక్షన్ దాకా వస్తాం. చూస్తున్నారు కదా ఇదే గోశాల జంక్షన్. మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలంటే గోపాలపట్నం, రైట్కి వెళ్ళాలంటే వేపకుంట వెళ్తాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మళ్ళీ మనకి 6 లేన్ రోడ్ ఉంటుంది అండ్ బిఆర్టీఎస్ రోడ్ ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదా మనకి కంప్లీట్గా ఎలా కనబడుతుంది రోడ్డు. మొత్తం 3 రోడ్లు ఉన్నాయి. 3 రోడ్లలో ఈచ్ రోడ్లోని మనకి 2 లేన్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో. కానీ ఏమవుతుందంటే మోస్ట్లీ చాలామంది రాంగ్ రూట్లో వస్తున్నారు. రాంగ్ రూట్లో వెళ్ళడం మాత్రం అవాయిడ్ చేయండి. అలా వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనమైతే మ్యాప్ వ్యూలో చూద్దాం అసలు ఈ రోడ్ ఎలా అప్డేట్ అయింది, ఎంతవరకు అయింది అనేది. నేనైతే గూగుల్ ఎర్త్ ఉంది కదా, గూగుల్ ఎర్త్లో మీకు నేను చూపిస్తాను రోడ్ వరకు ఎంతవరకు అయింది అనేది. ఇప్పుడు మనం చూసుకుంటే గూగుల్ ఎర్త్లోని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. కానీ ఇంకా మ్యాప్లో అయితే అప్డేట్ అవ్వలేదు. మ్యాప్ వ్యూలో మనకి ఇలా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనకి పెండింగ్లోనే చూపిస్తుంది. కానీ ప్రస్తుతం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి అన్నీ కనబడతాయి ఎక్కడెక్కడ ఏమని అనేది. ఇది మ్యాప్ వ్యూ కాబట్టి. సింహాచలం కొండపైకి వెళ్ళే రూట్ కూడా కనబడుతుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మన అడవరం జంక్షన్. అడవరం జంక్షన్ నుంచి మనం హనుమంతవాకి వెళ్ళిపోవచ్చు, లేదా అటు స్ట్రైట్గా వెళ్ళామంటే సొంటేం వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే మనకి కంప్లీట్ అయింది. మ్యాప్స్లో అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో మరి ఇంకా మనమైతే ఈ వీడియోని ఎండ్ చేయబోతున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే కొత్తగా వెహికల్ రివ్యూ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, ది ట్రాన్స్పోర్టర్ అని చెప్పి. ఆల్రెడీ స్టార్ట్ చేశాను. మీరు ఆ ఛానల్లో వెహికల్ రివ్యూ చూడాలనుకుంటే చూసేయచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని చివరితో చూసినందుకు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.